అతిథి రూపంలో ఆ పరమేశ్వరుడికన్నా గొప్పవాళ్లు రావచ్చు. అందుకే పూజలో కూర్చున్నప్పుడు శాస్త్రం మినహాయింపు ఇచ్చింది. పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం. కాని పూజ చేస్తుండగా గురువుగారొచ్చినా, మహాత్ములు వచ్చినా పూజ విడిచిపెట్టి వెళ్లి వారిని ఆదరించాలి. ఎందుకొచ్చారో కనుక్కుని పంపించి తరువాత పూజ చేసుకోవాలి. అంతే తప్ప నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను అని అనకూడదు. అతిథి రూపంలో వచ్చినవాడు మహాత్ముడైతే వారిని సేవించకుండా తన దగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు. గజేంద్రమోక్షం కథామూలం అదే కదా. ఒకానొకప్పుడు ద్రవిడదేశంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండమీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో మహాత్ముడైన అగస్త్యుడొచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాలిచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కాని ఆయన వస్తే నాకేంటన్నట్లు ఉండిపోయాడు. నీవు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువై పుడతావు అని శపించాడు అగస్త్యుడు. అయితే ఈ జన్మలో జపతపాదులు చేశావు కాబట్టి నీ ప్రాణం మీదికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావని వరమిచ్చాడు. అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు. అతిథి దేవోభవ అని శాస్త్రం అన్నదంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది. అమర్యాద అంటే అతిథి పూజ చేయకుండుట అంటే ఇంటికొచ్చిన వాళ్లకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా, ఫలహారం పెట్టావా అన్న లెక్క ఉండదు. నీ మర్యాద ఎటువంటిదన్నదే ప్రధానమై ఉంటుంది. కుటిల బుద్ధులైన వారి ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిందదే. వారేం నష్టపోతున్నారో వాళ్లకు తెలియదు పార్వతి. దుర్మార్గులైన వారేం చేస్తారో తెలుసా? పరమ భాగవతోత్తములు పూజనీయులు ఇంటికొస్తే ఆదరబుద్ధితో తలుపు తీయరు. రండి లోపలికి అని పిలవరు. తలుపు కొద్దిగా తీసి కనుబొమ్మలు ముడేస్తారు. ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు. నిన్ను పలకరించరు. నువ్వలా బయటే చాలాసేపు కూర్చుని ఉంటే వస్తున్నా ఉండండి అని. ఆ తరువాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తరువాత వారు నీకు అన్నం పెట్టినా, పరమాన్నం పెట్టినా నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు పార్వతి. నా మాట విను. ఆదరబుద్ధి లేనివారి ఇంటికి వెళ్ళవద్దు అని పరమశివుడంతటివాడు చెప్పాడు. నీకు శక్తి ఉంది. అతిథికి మర్యాదలు ఘనంగా చేయవచ్చు. శక్తి లేదు. అసలు చేయలేకపోవచ్చు. చేయలేకపోతే వచ్చిన నష్టం లేదు. చేయలేకపోతున్నానన్నమాట పరమ మర్యాదతో చెప్పాలి. అయ్యా, నన్ను మన్నించండి. మీ వంటి మహాత్ములు వస్తే ఇవ్వాల నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా. ఫలానా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా. క్షమించండి అని ఒక్క మాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తిమంతం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.